చేసిందంతా తప్పే. ఎవరు జగన్? చంద్రబాబు. చంద్రబాబు ఏం చేశాడు? ఎన్టీఆర్ని ఫోన్ చేసుకొని దెబ్బకి ఆయన్ని చేసేసాడుగా. వెన్నుపోటు పొడిచాడా? ఆయన నిజాయితీ గెలిచారంట. ఎందుకైంది? ఎన్నిపోటు పొడిచాడు ఆయన. ప్రతిదానికి తప్పు చేసుకొచ్చాడు. ఏం పేరు బాబు ఆయన పేరు? నా పేరు ఏదైతే ఆడ ఆల్మట్టి డ్యామాడు కట్టి ఆడొక 10 ఊళ్ళో 8 ఊళ్ళో లెగ్గొచ్చాడు. మళ్ళీ మన ఆంధ్రాకి నీళ్ళు వచ్చి సంతకాలు చేశాడు. పేరు చేసుకుని మాట్లాడు. బాబాయ్ ఎంత వయసు ఉంటది బాబాయ్ మీకు సుమారుగా? నాకు సుమారుగా 83. 83. ఓకే. మీరు ఎన్టీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు చూసుంటారు, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చూసుంటారు, రాజశేఖర రెడ్డి గారికి చూసుంటారు, జగన్మోహన్ రెడ్డి గారికి చూస్తున్నారు. ఇంతమంది పరిపాలించారు కదా, వీళ్ళల్లో మీకు మంచిగా అనిపించిన ప్రజల్ని పట్టించుకున్న నాయకుడు ఎవరు అంటారు? నాయకుడు ఎవరంటే జగన్మోహనే. జగన్మోహనే. ఏంటి జగన్ అంటే? అంతే ఉంది, అందరికి ఉపయోగిస్తాడు. ప్రతిదీ ఏ ఒక్క ఇది కూడా ఇచ్చేది. అక్కడ కందిపప్పుని, ఉప్పుని, చింతపండుని, డబ్బులు అంటే పింఛని. మరి సన్నగారికి ఆటో వాళ్ళకి కానీ మధ్యలో కానీ లైన్ అయిన వాళ్ళకి అది ఇస్తా వస్తున్నాడు. ఆయన మంచివాడు. మరి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ప్రజలకు ఎలా ఉండేది? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉంది? ఆయన చంద్రబాబు ఉన్నాక ఏముందా, ఆయన చుట్టాలకి ఆయనలో గవర్నమెంట్ చేసుకున్న వాళ్ళకి సరిపెట్టుకున్నాడు కానీ తత్వం వాళ్ళని సరిపెట్ట. మరి చంద్రబాబు నాయుడు గారికి అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు మంచి జరిగింది, జగన్ గారు వచ్చాక ప్రజల సొమ్ము దోచుకుంటున్నాడు అంటున్నాడు చంద్రబాబు. దోచుకోవాలా? చంద్రబాబు ఆయనే దోచుకున్నాడు కానీ ఈయన మటుకి ఏమి దోచుకోవాలా, వచ్చినట్టుగా లైన్ గానే ఇస్తా వస్తున్నాడు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూడపోతే పొత్తు పెట్టుకుని వస్తున్నాడు ఆంధ్రాలో. ఎలా ఉండబోతుంది? చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని వస్తున్నాడు. చంద్రబాబు అది ఏమి లేదండి, నేరుగా వచ్చేస్తాడు ఈయన. మరి పవన్ కళ్యాణ్ లేదు. పవన్ కళ్యాణ్ ఈసారి ఎమ్మెల్యేగానే గెలుస్తాడంటారు ఈసారి ఆంధ్రాలో. అవన్నీ మనకు లేదు కానీ ఈయన మటుకి అంతే. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంట ప్రజల సొమ్ముతో జలసాలు చేస్తున్నాడు అనేసి టీడీపీ వాళ్ళు అంటున్నారుగా. ఏమి లేదు, ఆయన ప్రజలతో ఏం చేయాల. పెన్షన్ వస్తుందా బాబాయ్ గారు మీకు ఇప్పుడు? వస్తుంది. ఎలా ఇస్తున్నారు పెన్షన్ మీకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత? ఎలా ఇస్తున్నారు? ఇప్పుడు 2750 ఇస్తున్నారా? 2750. ఓకే. మరి ఇప్పుడు ఇంటికి వచ్చేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత? ఇంటికి వచ్చే. చంద్రబాబు ఎలా ఇచ్చారు? అప్పుడా ఎప్పుడు ఇచ్చారు మాకు? ఈతలే పోలేదు. ఇలేదా? నాకు అనుకోండి, ఇచ్చిన వాళ్ళకైనా రేపు రా మాపురా మళ్ళీ రమ్మని దీపావళికి తిరిగి రమ్మని ఆయన చూశాడు. అది బాబాయ్. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పెన్షన్ తెచ్చుకోవడానికి ఎలా వెళ్ళేవాళ్ళు పాపం, ఇప్పుడు ఎలా ఇస్తున్నారు? చంద్రబాబు నాయుడు ఉండగా ఆయన దీనికి పోతే బియ్యం ఇచ్చేకాడికి పోతే వాళ్ళు ఏదో కొంతమందికి ఇచ్చారు, కొంతమంది రేపు ఇల్లు అని అడిగి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రౌడీజం చేస్తున్నారు అంటున్నారుగా. రౌడీజం లేదు, ఆయన కరెక్ట్ గా నడుస్తున్నాడు. కరెక్ట్ గానే ప్రజలు కూడా ఆయన ఆమోదించి నడుస్తున్నారు. అంటే రాజారెడ్డి గారు ఐడియా ఉందిగా మీకు? రాజారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు ఐడియా ఉందా? ఏమోనండి, అది గుర్తులేదా? మరి రాజశేఖర రెడ్డికి ధీటుగా పరిపాలన చేస్తున్నాడా జగన్? మరి ఇన్ని పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి, ఆంధ్రాలో ఎలా ఉండబోతుంది ఈసారి? జగన్ గెలవగలడా? ఎన్ని పార్టీలు వచ్చినా ఏమీ చేయలేరు. ఈయనే కంపల్సరిగా గెలుస్తాడు. రాసిస్తావా? ఏమని గెలుస్తాడని? గెలుస్తాడంటే అవునా? లేదు, గెలుస్తాడు. తప్ప మంచి పని చేస్తున్నాడు కాబట్టి గెలుస్తా అంటున్నాం. మంచి పనులు చేస్తున్నాడు. రాసిస్తావా అంటే నువ్వు ఎల్లుండి చచ్చిపోతావా? రాసిస్తావా? ఎవరో మగవాళ్ళు ఉంటారు అమ్మును. ఏమయ్యా? లేదు, నేను ఎల్లుండి పెళ్లి కొడుగా ఉన్నానని చెప్పు. నీ దగ్గర ఏమైనా దమ్ముంటే అప్పుడు చూస్తా నేను. కాదు బాబాయ్ గారు, మరి చంద్రబాబు అధికారంలోకి వస్తే 47 పథకాలు ఇస్తాననేసి చెబుతున్నాడు కదా. 47 కాదు, 57 కోట్లు. మరి గతంలో చంద్రబాబు నాయుడు 600 హామీలు ఇచ్చాడు, ఎంతవరకు నెరవేర్చాడు?
ఏదో ఆయన కొంద ఆయన చేతి కిందకి వచ్చిన వాళ్ళకి ఇచ్చాడు కానీ ఏమన్నా ఇస్తే మనకు మట్టికి ఇవ్వలేదు ఈ మధ్య. జగన్ గారు అయితే ఇచ్చారు. ఈయన వచ్చిన కానించి ఈ 4-5 ఏళ్ళ నుంచి ఆయన అనుకున్న ఇచ్చేస్తున్నాడు. బాబాయ్ మరి చంద్రబాబు అధికారంలోకి వస్తే 5,000 పెన్షన్ ఇస్తారన్నాడుగా. ఎల్లుండి నేను 50 రాసిస్తానయ్యా, మేడ రాసిస్తాను నీకు నాకన్నా ఆ మాట, అది ఉట్టి మాట. అది పెళ్లి ఆడతాను, పెళ్లి ఆడాలి కానీ ఎప్పుడు ముందు చేసుకుంటానో నీకు నాకు నమ్మకం ఏంది? అది బాగోదు. జగన్ గారు అయితే గెలుస్తారంటావు. జగన్ గారు గెలుస్తాడు, ఆయన అనుకున్న వరకు ఇచ్చేస్తున్నాడు.